హాయ్, ఈరోజు మేమిద్దరం కలిసి కోడిగుడ్డు అలాగే ఎండు మెత్తల కర్రీ కాంబినేషన్ అయితే చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసేసుకోవాలండి. ఇలాగ సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసేసుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాము. టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని అలాగే సాల్ట్ని వేసేసుకోండి. సో ఇలాగ మేమిద్దరం కలిసి అయితే ఇక్కడ ఈరోజు వంట ప్రిపేర్ చేసేస్తున్నామండి. ఈ కాంబినేషన్లో కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని బాగా మనం మగ్గించేసుకోవాలండి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆనియన్స్ని మగ్గించేసుకోవాలి. ముందుగానే ఎగ్స్ అలాగే ఎండు మెత్తల్ని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఆనియన్స్ మనకు బాగా మగ్గిన తర్వాత దీనిలో 2 కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను తీసుకుని వాటిని సన్నగా తరిగి ఇలాగా వేసేసుకోవాలండి. కర్రీలో ఇలా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes మగ్గించేసుకోవాలండి. పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు 3 స్పూన్స్ కారం తిప్పేసుకున్నాం. వాటర్ ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసేసాము. పెట్టేసుకుందాం. ఇంకో 10 minutes. దీనిలో కొద్దిగా చింతపండు పులుపుని అయితే వేసేసుకుందామండి. ఎంతో కాదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. కర్రీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది.